గోల్కొండలో 400 ఏళ్ల పురాతన సమాధుల వద్ద అక్రమ తవ్వకాలు ఇప్పుడు కలకలం రేపుతూ ఉన్నాయి. గోల్కొండ 18 సిడి ప్రాంతంలోని కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణం క్రీడా మైదానంలో ఈ తవ్వకాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తవ్వకాల ప్రాంతంలో సొరంగం వెలుగులోకి రావడంతో ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ఘటనపై కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ స్పందించారు. పురావస్తు శాఖ సూపరింటెండెంట్ను కలిసి ఘటనపై ఆరా తీశారు ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్. అయితే దీనిపై స్పందించిన అధికారులు తవ్వకాలపై ఎంక్వైరీ చేసేందుకు స్థలాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని హైదరాబాద్ కలెక్టర్, పోలీస్ కమిషనర్, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీల దృష్టికి కూడా తీసుకెళ్లారు ఎమ్మెల్యే. దీంతో ఘటన ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేయనున్నారు. రైట్, మనం చూసాం అటారా సీడీ అంటారు దాన్ని. అటారా సీడీ దగ్గర ఒకసారిగా అక్కడ తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. ఎస్, అవే అక్కడ సొరంగం కనిపిస్తుంది కదా, సో ఆ సొరంగంలో తవ్వకాలు జరిగినట్టుగా అయితే ఆ తవ్వకాలు మరి ఎవరు జరిపారు, ఎందుకోసం జరపాల్సి వచ్చింది? తవ్వకాలు నిజంగా అది ఎందుకంటే హెరిటేజ్ సైట్ కాబట్టి ఆ హెరిటేజ్ సైట్ లో సాధారణంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ వాళ్ళకే అక్కడ తవ్వకాలు జరిపేంత వీలుంటుంది. మరి అది ఎవరు జరిపారు? నిజంగా హెరిటేజ్ వాళ్ళది అయ్యి ఉంటే వాళ్ళ తవ్వకాల్లో భాగంగా, లేకపోతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో భాగంగా ఎవరు జరిపారు అనేది ఇంకా తెలియదు. ఎగ్జాక్ట్ అంటే నిజంగా మీరు అన్నట్టుగా అధికారులు పురావస్తు శాఖకు సంబంధించినటువంటి రీసెర్చ్ కోసం అయితే అది ఇష్యూ కాదు, అది బయటకు రాదు. కానీ ఎవరు మరి గోల్కొండ కోటలోకి వెళ్ళి అంత యథేచ్ఛగా తవ్వకాలు జరిపేంత ప్రయత్నం ఎవరు చేస్తారు? దట్టు నిత్యం అక్కడ ఒక నిఘా ఉంటుంది, సీసీ విజువల్స్ అవన్నీ, సీసీ కెమెరాస్ అవన్నీ కూడా ఉంటాయి. సో మరి ఎవరు అంటే ఏమన్నా గుప్త నిధులు కోసం ఎవరన్నా తవ్వారా, ఇంకా ఏంటి నిధులు కోసమా, లేకపోతే ఏమన్నా అన్వేషించడం? అంటే ఇప్పుడు తవ్వడం ఒక ఎత్తు అయితే ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ రాజేష్. తవ్వడం, ఎవరు తవ్వారు, ఎందుకు తవ్వారు. ఇంకోటి సొరంగం బయటపడింది. ఇప్పటికే మనందరికి తెలుసు, గోల్కొండ వెళ్తే మనందరికి చూపిస్తూ ఉంటారు కదా, గోల్కొండ నుంచి చార్మినార్ ఒక రూట్ ఉంటుంది, ఒక సొరంగం ఉండేది ఇంతకు ముందు. అలాగే కుతుబ్ షాహీ టోన్స్ నుంచి మళ్ళీ అంటే ఇంటర్ కనెక్టివిటీ. అప్పట్లో రాజులు ఎలాగ పారిపోవాలి, ఒకవేళ ఏదైనా దాడులు జరిగితే ఎలా, దానిపైన రహస్య మార్గాలు ఏర్పాటు చేశారని చెప్తారు. బట్ అది అలౌ చేయరు, ఎవరికి చూడడానికి ఎవరు అలౌ చేయరు, బట్ అది చెప్తూ ఉంటారు. సో మరి ఈ సొరంగం ఎవరన్నా ఉందా లేదా అని చెక్ చేయడం కోసం ఎవరన్నా తీసారా, లేదంటే లోపల ఏమన్నా నిజమైన నిధులు తనిఖీలు జరుపుతూ ఉంటే సొరంగం బయటపడిందా, దేనికి చూడాలి మరి. సో రేపు అక్కడికి కొంతమంది అధికారులు చేరుకోబోతున్నారంట. చేరుకొని అసలు దానిపైన యాక్చువల్గా ఇవాళే అన్నారు, రేపు అనుకున్నది ప్రీపోన్ అయింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల కల్లా అధికారులు అక్కడికి వెళతారు. వెళ్ళి అక్కడ ఎవరు జరిపారు ఏంటి అన్న దానిపైన డీటెయిల్స్ చెప్తారు అని చెప్పి మనకు ఉదయం ఉందా సమాచారం. కాబట్టి గోల్కొండ కోట రహస్యం, ఆ సొరంగ రహస్యం ఏంటో మనకు తెలుస్తుంది రేపు.